టీడీపీ నేత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కాసేపట్లో సిఐడి విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి సమయంలో రాకేష్ గాయపడ్డారు. ఈ కేసులో రాకేష్ స్టేట్మెంట్ ను సిఐడి అధికారులు రికార్డ్ చేయనున్నారు. టీడీపీ నేత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కాసేపట్లో సిఐడి విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి సమయంలో రాకేష్ గాయపడ్డారు. ఈ కేసులో రాకేష్ స్టేట్మెంట్ ను సిఐడి అధికారులు రికార్డ్ చేయనున్నారు. రాకేష్ విచారణకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు, లక్ష్మీదుర్గ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడి కేసును సిఐడి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు మరికొంతమందిపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేత ప్రస్తుతం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న డూండి రాకేష్ ని ఈ రోజు సిఐడి పోలీసులు విచారణకి పిలిచారు. ఆ రోజు చంద్రబాబు నివాసంపై దాడి సమయంలో అడ్డుకోబోయిన డూండి రాకేష్ పై కూడా దాడి చేయడం, ఆయన దాడిలో గాయపడిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు డూండి రాకేష్ సంఘటనా స్థలంలో గాయపడిన బాధితుడిగా అతని స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు కూడా సిఐడి పోలీసులు పిలిచినట్టు తెలుస్తుంది. మరి సిఐడి పోలీసులు డూండి రాకేష్ నుంచి ఎలాంటి సమాచారం సేకరించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కొత్త సమాచారాన్ని సేకరించి జోగి రమేష్ తో పాటు ఇంకెవరెవరు దీంట్లో పాల్గొన్నారు, ఎవరి పాత్ర ఉన్నది కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసేందుకు ఈ రోజు 11 గంటలకు డూండి రాకేష్ ను సిఐడి పోలీసులు పిలిచిన పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ సాంబశివరావు.